ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మహానాయకుడు చిత్రం నేడు విడుదలైంది. కృషి జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్లో నందమూరి కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు వీక్షించి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలో కీలక విషయాలను భావితరాలకు చూపించాలనే ఉద్దేశంతోనే చిత్రాన్ని నిర్మించినట్లు బాలకృష్ణ తెలిపారు. ఒక సంకల్ప బలీయంతో మనిషి ఎంత ఉన్నతమైన స్థాయి కూడా అందుకోగలుగుతాడు అన్నదే మెయిన్గా ప్రధానంగా తీసుకుని ఆయన మొదటి నుంచి కూడా సినిమా రంగం కథానాయకుడు కానివ్వండి, మహానాయకుడు కానివ్వండి, సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్న ఈ అంచుకుంటేతనం వీటన్నిటికీ విరుద్ధంగా ఆయన పోరాడి అటు నుంచి సినిమా రంగం ప్రవేశం చేయడం, ఆయన ప్రస్థానం ఇటు సినిమా రంగం అటు రాజకీయ రంగం ఈ రెండింటినీ భావి తరాలకు అందజేయాలన్న సంకల్పంతోనే మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. తాతగారు తెలుగు సినిమా పరిశ్రమకి ఇంత గుర్తింపు తీసుకుని రావడానికి చాలా పెద్ద పాత్ర పోషించారు. కానీ దానికి మించిన స్థాయిలో ఈ సినిమాలో ఎన్టీఆర్ మహానాయకుడిలో తెలుగు జాతంతటికి ఇంత పెద్ద గుర్తింపు, అదే కాకుండా గౌరవం ఎలా తీసుకొచ్చారో చూపించటం జరిగింది. నాకు నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తుంది. అదే కాకుండా తెలుగు వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూడాలి. అండ్ ఫైనల్గా నేను మా మదర్ని, మా ఫాదర్ని కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ దిస్ ఇస్ సచ్ ఎ ప్రౌడ్ మూవీ ఫర్ అ ఫ్యామిలీ. కరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన చరిత్రని మన కళ్ళ ముందర నిలబెట్టినటువంటి చిత్రీకరణ అద్వితీయం. రామారావు గారిలాగా 100కి 1000 పాళ్ళు మన ముందర కనిపించి మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళలేదు అనే నమ్మకాన్ని మనలో కలిగించారు బాలకృష్ణ గారు. బసవ తారకం గారి గురించి చెప్పే డైలాగ్ అయితే నేను ఏడ్చాను. అలాగే అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం ఎక్కి ఏడ్చాను నేను. ఆయన తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది.